హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను బేబీ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ రెండు కూడా ఈ వీడియోలో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ప్రతిదీ కూడా నేను ఇక్కడ మీకు చూపించుకుంటూ కటింగ్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాడీ పార్ట్కి ఒక కలరు, టాప్కి ఒక కలర్ అయితే నేను ఇక్కడ వాడుతున్నానండి. చూడండి, ఇది వచ్చేసి మనకి పైన టాప్ వస్తుంది కదా, ఇది ఇక్కడ ఇంత లెంత్ అయితే తీసుకుంటున్నాను. ఎక్కడ కూడా నేను మెజర్మెంట్స్ అనేది చూపించలేదు. జస్ట్ ఇలాగా నార్మల్గా మనం కటింగ్ ఏ విధంగా చేస్తున్నాము అనేది అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఎంత వెడల్పు తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ మెజర్మెంట్స్ చార్ట్ రూపంలో మీకు ఎంత ఏజ్ వాళ్ళకి ఎంత మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. జస్ట్ ఇప్పుడైతే నార్మల్గా ఎలాంటి కొలతలు వాడకుండా ఎంత లెంత్ తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, తర్వాత కిందకి బాటమ్ క్లాత్ ఎంత తీసుకోవాలి, తర్వాత పైన ఉన్న బాడీ పార్ట్ ఉంటుంది కదండి, అది ఎంత క్లాత్ తీసుకోవాలి అనేది అయితే నేను ఇక్కడ మీకు అంతా కూడా చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం టాప్ అదేనండి బాడీ పార్ట్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి ఇలాగా కొంచెం నెక్ అనేది మొత్తం అంతా ఇలాగ చూసుకోవాలి. ఫస్ట్ నెక్ అనేది నేను 2 ఇంచెస్ అయితే పెట్టానండి. తర్వాత మొత్తం వచ్చేసి ఫుల్ షోల్డర్ అనేది 4.5కి పెట్టాను. నెక్ అనేది 2 ఇంచెస్కి పెట్టానండి. ఇంకా రిమైనింగ్ అంతా షోల్డర్ అవుతుంది. ఇలాగా కిందకి కూడా అంతే, నెక్ 2 ఇంచెస్కి అయితే పెట్టాను. ఇలాగా మార్కింగ్ చేసేసి ఇందులో అయితే ఒక రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను. తర్వాత చంక డౌన్ అనేది 4 ఇంచులకి అయితే నేను పెట్టానండి. జస్ట్ ఇది నార్మల్గా నేను ఎలాంటి పిల్లలకు కాదు, ఎవరికి కాదు, నార్మల్గా మీకు చూపించడం కోసం మాత్రమే ఇలాగ నేను మెజర్మెంట్స్ అన్ని అంటే టేప్ తోటి చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు మనం ఎలాగైతే మనం మార్కింగ్ చేసామో అదే విధంగానే కటింగ్ చేయాలి. బేబీ ఫ్రాక్స్కి అంత టైం అయితే పట్టదండి, ఎందుకంటే వీళ్ళకి చిన్నదే ఉంటుంది కదా టాప్ అండ్ బాటమ్ రెండు కూడా. సో వీళ్ళకి చంక డౌన్ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి, నెక్ అంతే, ఇవి రెండు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. షోల్డరు 4.5, 5 సరిపోతుంది. అంటే ఇంకా పెద్దవాళ్ళకైతే 5 అట్లయితే పెడితే సరిపోతుంది. ఇప్పుడు కింద నేను ఒక షేప్ అనేది రావడం కోసం కొంచెం ఇలాగా మిడిల్లోకి లైన్ వేసేసి ఈ విధంగా కొంచెం అయితే షేప్ తీస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే షేప్ తీస్తున్నాను. మనకి 1.5 అయితే నేను ఇక్కడ ఖర్చుకైతే పెట్టుకున్నానండి, ఎందుకంటే మనము సైడ్ జాయింట్లు అయితే వేయాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మనం ఇందులోనే టక్స్లు కూడా పెట్టాలి. బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ రెండు చోట్ల కూడా మనము ఈ విధంగా టక్స్లు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్కి వచ్చేసి నేను వేరే క్లాత్ అయితే తీసుకున్నాను, దానికి ఆపోజిట్లో ఉండే విధంగా, ఎందుకంటే మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఫ్రాక్ అనేది. చూడండి, ఇలాగ మనము లెంత్ తీసుకుంటే ఎంత మిగులుతుంది అనేది ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ అనేది చెప్పట్లేదు, అంటే ఫ్రిల్స్ పెట్టడానికి పర్ఫెక్ట్ ఫార్ములా అయితే చెప్పలేదు. నార్మల్గా ఎలాగ మనము కటింగ్ అంటే స్టిచ్చింగ్ చేస్తాము అనేది అయితే ఇక్కడ నేను చెప్తున్నాను. మనకి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ ఇదంతా క్లాత్ అంతా మనకి మిగిలింది. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రిల్స్ వచ్చే విధంగా మనం కవర్ చేయాలి. ఈ విధంగా మధ్యలోకి అయితే నేను ఒకసారి హైట్ కూడా చూసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా వచ్చింది. నేను కొంచెం క్లాత్ అయితే కట్ చేశాను. తర్వాత హైట్ కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంది ఈ ఫ్రాక్ హైట్ అనేది, కానీ నేను చిన్నదే కుట్టాలనుకుంటున్నాను, అందుకోసం అయితే ఇక్కడ కొంచెం క్లాత్ అయితే కట్ చేశాను.
ఇలాగ కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అంటే ఇది రెండు భాగాలుగా తీసుకోవాలండి ఈ క్లాత్ని. బ్యాక్ ఫ్రంట్ తర్వాత హైట్ అనేది 10 ఇంచెస్ అయితే పెట్టుకున్నా చూడండి ఈ ఫ్రాక్ బాటమ్ యొక్క హైట్ అనేది. తర్వాత ఈ విధంగా మనము ఫ్రిల్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి నడుము కొలత తీసుకోవాలి, ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనేది ఒక 1 ఇంచ్ అయితే మనం వదిలేసేయాలంటే నార్మల్గా స్టిచ్ వేయాలి. తర్వాత నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టాలి. ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కూడా అన్నీ కూడా ఈవెన్గా పెట్టాలి, అంటే ఒకటే లెవెల్లోనే ఉండేటట్టు మనము ఫ్రిల్స్ అనేది పెట్టాలండి, ఎక్కడు దిగుడు లేకోకుండా. చూడండి ఇలాగా హ్యాండ్ తోటి కొంచెం క్లాత్ అనేది ముందుకు తీసేసి కరెక్ట్గా పాదం కిందికి వచ్చేటట్టు మనము ఈ ఫ్రిల్ని లోపలికి తోయాలి. చూడండి ఇలాగా. దీనివల్ల మనకి ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకటే లెవెల్లోనే వస్తాయండి. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే అంటే బాడీ పార్ట్ కంటే కింద ఉన్న పార్ట్ అనేది ఇంకా రిమైనింగ్ మిగిలి ఉంటే ఫ్రిల్స్ పెట్టి కూడా క్లాత్ ఏమైనా మిగిలితే మనం కట్ చేయొచ్చు. నాకు ఇక్కడ ఏం మిగలట్లేదు, సో నేనైతే ఇక్కడికి ఇలాగా థ్రెడ్ని అయితే కట్ చేశానండి. ఇప్పుడు ఒక పార్ట్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకొక పార్ట్ని మనము స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. చాలా ఈజీ అండి ఇది స్టిచ్చింగ్ చేయడం అనేది. పిల్లలకి ఫ్రాక్ స్టిచ్ చేయడం అంటే చాలా ఈజీ. తర్వాత ఇప్పుడు ఇంకొక పార్ట్ మనం ఇలాగే అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనము ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో బాడీ పార్ట్కి టక్స్లు అయితే పెట్టాలి. చూడండి ఇక్కడ నుంచి ఇలాగా ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదండి, సో ఈ 1/2 ఇంచ్ అనేది కవర్ అయ్యే విధంగా టక్స్లు పెట్టుకున్న తర్వాత దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి కిందది, సో దాన్ని ఈ విధంగా మనము ఫ్రిల్స్ అనేది లెవెల్గా పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ అంతేనండి, స్టార్టింగ్ తర్వాత ఎండింగ్ 1.5 ఇంచు మనము వదిలేసి ఫ్రిల్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా రావాలి. ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకటే లెవెల్లోనే ఉండాలి. ఇదే కాదు, ఎలాంటి ఫ్రాక్స్ తర్వాత లంగా ఓణీలు ఇలాంటివి మనం స్టిచ్ చేసినా కూడా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఈవెన్గా అన్నీ కూడా సమానంగా రావాలి. అప్పుడే మనకి చూసేకి నీట్గా కనిపిస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఇలాగా కొంచెం కొంచెం క్లాత్ అనేది లోపలికి తీసుకుంటూ ఈ విధంగా అయితే మనము కుట్లు అనేటివి వేయాల్సి ఉంటుంది. మీకు చూపించడం కోసం నేను ఇక్కడ స్లోగా అయితే పెట్టాను. నార్మల్గా అయితే మనము ఇది చాలా ఈజీగా, అంటే మనకి 20 మినిట్స్ కూడా పట్టదు మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ అంతా. చాలా ఈజీగా మనము స్టిచ్చింగ్ చేయొచ్చు. నాకు అంతా అయినా కూడా 15 మినిట్స్ కూడా పట్టట్లేదు, అంటే అంత ఈజీ అనమాట ఈ ఫ్రాక్. అంటే చిన్నపిల్లలకి మనం లైనింగ్ అవన్నీ వేయం కదండి, ఇప్పుడు అసలే సమ్మర్ కదా, సో ఇప్పుడు ఇవన్నీ వేస్తే వాళ్ళకి ఇంకా అది మందమయ్యి క్లాత్ అంతా మొత్తం అంతా ఉడకొచ్చేస్తుంది. సో దానివల్ల వాళ్ళు అంత కంఫర్ట్గా అయితే ఫీల్ అవ్వరు. కాబట్టి మనం కాటన్ డ్రెస్సెస్ అంటే కాటన్వే వేయాలి, అది కూడా వితౌట్ లైనింగ్ ఉన్నవి మాత్రమే వేయాలి. అప్పుడే వాళ్ళు బాగా ఫీల్గా అంటే చాలా ఫ్రీగా అయితే ఫీల్ అవుతారు. ఈ వీడియో ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ చాలా స్లోగా అయితే పెట్టానండి. మీకు ఒకవేళ చాలా స్లోగా ఉంది అని అనుకుంటే మీరు స్పీడ్ అనేది పెంచుకొని చూడండి ఒకసారి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి పెంచుకొని చూడండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూసుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనకి బాడీ క్లాత్ అనేది కొంచెం షేప్ అనేది రావాలి. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వేస్తున్నాను కూట్లలోకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కంప్లీట్ అయ్యాయి కదా, సో దీనికోసం మనము
ఈ లైనింగ్ అదేనండి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటున్నాను. ఇది ఎందుకోసం అంటే మెడపట్టి వేయాలి కదా, ఫ్రంట్ తర్వాత బ్యాక్ తర్వాత చంక, వీటికి మనము మెడపట్టి అనేది వేయాలి, చంకలో కూడా వేయాలి. కానీ ఇక్కడ నేను వేయట్లేదండి, జస్ట్ మెడకైతే వేస్తున్నాను. సేమ్ ఇదే విధంగానే చంకలో కూడా వేయాలి. ఇలాగా క్రాస్ పట్టీలు అయితే తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా మీరు మెడపట్టి వేసేటప్పుడు క్రాస్ క్లాత్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రౌండ్ నెక్ ఉంది కదా, సో రౌండ్ నెక్ ఉన్న వాటికి కంపల్సరీగా మనము క్రాస్ పట్టీలే తీసుకోవాలి. ఒకవేళ మీకు బాక్స్ టైపు, స్క్వేర్ టైపు లేకుంటే స్వీట్ హార్ట్ నెక్ ఉన్నప్పుడైతే కంపల్సరీగా స్ట్రైట్ క్లాత్ అనేది సరిపోతుంది మీకు. కానీ ఇప్పుడు మనము వేసుకుంది ఎలాంటి రౌండ్ నెక్ కదా, సో రౌండ్ నెక్కి క్రాస్ ముక్కలు అయితే ఇలాగ కట్ చేసేసుకొనేసి దీనికి ఇలాగ మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా నెక్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా నెక్ దగ్గర నుంచి ఒకసారి చూసుకుంటూ ఇలా మధ్యలోకి అయితే ఫోల్డింగ్ చేసేసి కరెక్ట్గా పాదం మీద పెట్టేసేసుకోవాలి. ఇది రౌండ్ నెక్ అంతా కూడా ఇలాగే మనము స్టిచ్చింగ్ చేయాలి. చూడండి, నేను మిషన్ మీద ఎలాగైతే కుట్టానో సేమ్ అంతా కూడా మీకు ఎక్కడే ఎడిట్ చేయకుండా డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది అందరికీ అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే. ఒకవేళ ఇదే వీడియో మీరు 5 మినిట్స్లో 7 మినిట్స్లో కూడా తీయచ్చు, నేను కూడా తీస్తాను, కానీ అంత అర్థం అవ్వదు కదా. సో దానికోసం క్లారిటీగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో అనేది బోర్ కొట్టింది అంటే, చాలా నిదానంగా ఉంది అని అనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. ఒకవేళ స్పీడ్ పెంచుకోవాలంటే మన ఛానల్ అదేనండి డాట్స్ ఉంటాయి కదా సైడ్, సో వాటిలోకి వెళ్ళి ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది, దాంట్లో మనం పెంచుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు నేను ఈ బార్డర్ లాగా పైకైతే వేస్తున్నాను. కొంచెం హైలైట్ అవుతుంది కదా క్లాత్ అనేది, కలర్ కాంబినేషన్ అనేది బాగుంది కాబట్టి ఈ విధంగా బార్డర్ అనేది పైకైతే వేసానండి. అంటే రాంగ్ సైడ్ వైపు నుంచి క్లాత్ అనేది అతికించేసి రైట్ సైడ్ వైపుకి తిప్పేసి కుట్టు వేసాను. దీనివల్ల మనకి రౌండ్ నెక్కి కొంచెం డిజైన్ లాగా ఉంటుంది. సేమ్ ఇదే విధంగానే హ్యాండ్స్కి కూడా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కూడా వేస్తున్నానండి. బ్యాక్ పార్ట్కి నెక్కి వేయాలి కదా, ఇదే రౌండ్ నెక్, బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగానే మనము క్లాత్ని అయితే వేయాల్సి ఉంటుంది. బ్యాక్ నెక్ కూడా ఇదే విధంగానే రౌండ్ నెక్కే ఉంది కాబట్టి ఈ విధంగా క్రాస్ ముక్క తీసేసుకొనేసి రాంగ్ సైడ్ వైపు ఫస్ట్ అయితే ఇలాగా మనము కుట్టాలి. తర్వాత దీన్నే రైట్ సైడ్ వైపుకి తిప్పుకోవాలి. ఇందులో మనం పాటించాల్సింది ఇదేనండి. ఇది పాటిస్తే కనుక మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, నేను రాంగ్ సైడ్ వైపే ఈ మెడపాటి అనేది అతికిస్తున్నాను. మళ్ళీ రైట్ సైడ్ వైపుకి ఈ విధంగా చూడండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. మరి మనం ఎక్కువ లాగకూడదు, జస్ట్ మనం ఊరినే తిప్పాలి అంతే. ఎలాగైతే ఉందో నెక్ రౌండ్ సేమ్ అదే విధంగానే మనము రౌండ్ని తిప్పాలి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని పైకి ఇలాగా ఫోల్డింగ్ చేసేసి దీనికి కరెక్ట్గా ఈ విధంగా అయితే పైన ఒక కుట్టు అయితే వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఎలాగైతే తిప్పుతున్నామో నెక్ని మీరు స్ట్రైట్గా కుట్టేస్తే కనుక అప్పుడు నెక్ అనేది స్ట్రైట్గా వస్తుంది, మనకి కర్వ్ షేప్ రాదు. దానికోసం మనము ఎలాగైతే ఉందో నెక్ అదే విధంగానే ఇలాగ పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఈ రెండింటిని ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ అనేది 1/2 ఇంచ్ కోసం మనం ఖర్చు పెట్టుకుంటాం కదండి, అది కవర్ అయ్యేలాగా ఇలాగ మనము ఒక స్టిచ్ అయితే వేయాలి. దీని మీదనే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు, దీని మీద కూడా అంతేనండి, ఇంకొక స్టిచ్ వేయాలి. చాలా ఈజీగా ఉంది కదండి ఫ్రాక్ అనేది, చాలా అంటే చాలా ఈజీ.
మనం 15 మినిట్స్లో కూడా కుట్టచ్చు, అంత ఈజీ ఇది ఫ్రాక్ అనేది. ఇందులో ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, వాటిని ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఖర్చుకి ఎంత వదులుకున్నామో అనేది ఒకసారి చూసుకోవాలి. ఇది నేను ఇక్కడ హ్యాండ్స్కి మెడపట్టినైతే అతికియలేదండి. ఎందుకోసం అంటే ఈ ఫ్రాక్ అనేది నేను ఎవరికి ఇవ్వట్లేదు, జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే ఇలాగ కుడుతున్నాను. అందుకే నేను ఇంకా అవేమి జాయిన్ చేయలేదు. మెడపట్టి కూడా మీకు చూపించడం కోసం మాత్రమే నేను జాయింట్ అయితే చేశాను. ఇప్పుడు సైడ్ జాయింట్లకైతే మనం ఎంత మార్కింగ్ చేసుకున్నామో అంత అయితే ఇక్కడ కుట్ అయితే వేయాలి. ఇప్పుడు నేను మార్కింగ్ చేసింది 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను. సో అదంతా కూడా కవర్ అయ్యేలాగా నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి, ఇప్పుడు ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగుంది కదా, ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా ఎంత బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కమెంట్ రూపంలో కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. చాలా బాగుంది కదండి ఫ్రాక్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది.